తెగలు చెబుతా తెగలు చెబుతా. ఏం చేస్తావురా? ఏం చేస్తా? ఏం చేస్తావురా? ఏం చేస్తా? ఏరా ఏదో కొరికెత్తాలి అమ్మి కొడుకు గొంతుగా కొరికెత్తాలి అమ్మి కొడుకు. కోపిత్త కమేల కాడ కోపిత్త కమేల కాడ గుడ్కాడికి వెళ్ళొద్దాం. గుడ్కాడికి వెళ్ళొద్దాం. ఏంది ఏంది ఏ అనకూడదు నిన్న ఏమన్నా బాబాయ్ అంటే తిడుతున్నావుగా. బాబాయ్ అంటే తిడుతున్నావు. ఎవడు బాబాయ్ అని సార్ అమ్మంటావా? నేను సార్ అనమనంటరా చెప్పు. నా దగ్గర రమ్మన్నా సార్ అనమన్నా. నీ పేరు చెప్పు. నా పేరు నీ చెప్పాలా? నా పేరు నీ నీ పేరు చెప్పక బాబా నా పేరుతో నీకేం పని అదవా? పప్పు చెక్కలు అమ్మేవాడు అంటుంది. అందుకే మరి నిన్ను పప్పు చెక్కలు కాక అరే బఠానీలు అమ్మేవాడు. నేను పప్పు చెక్క అమ్మేవాళ్ళ కనపడుతున్నాడు. చెప్పేది చెప్పేది అమెరికా చూడు. అమెరికా షిప్ వచ్చి మన వాటర్ లాగిపోయిందంట. దాంట్లో షిప్ అవచ్చు వాటర్ లాగితే నీ నెత్తి మీద వేసుకో. అమెరికా షిప్ అవచ్చు వాటర్ లాగితే నీ నెత్తి మీద వేసుకో. లేకపోతే దాంట్లోకి వెళ్ళి మునుగు నెత్తి వేసుకుంటావా? నా నెత్తి నాకు అవసరమా? నీ నెత్తి వేసుకుంటా చెప్పు. చెప్తున్నా నేను రా. నీకు ఎందుకు ఎనవా ఏంది చెప్పింది? నువ్వు చెప్తే నేనేంద్రా యాదవా? నువ్వు చెప్తే నేనేంద్రా? చుట్టూ ప్రాంతాల్లో ఉన్న విలేజ్ లో ఉన్న వాళ్ళందరూ వెళ్ళి చెప్పేదా పడవలు తీసుకెళ్తారు అక్కడికి. ఆ షిప్ లో నుంచి సామాను ఇంకో షిప్ లోకి వెళ్ళాలి. ఆ షిప్ ఆగిపోయింది మధ్యలో, ఏదో రిపేర్ వచ్చి. ఆగిపోతే మమ్మల్ని ఏం చేయమంటావంట? ఏం చేసేది? దాంట్లో ఉన్న ల్యాప్టాప్లు ఫోన్లు మొత్తం ప్యాకింగ్ ఉంటాయి. ఆ ప్యాకింగ్ తీసుకెళ్లి పక్క దాంట్లో వేయాలా. పక్క దాంట్లో వేయాలా? మమ్మల్ని తీసుకెళ్లి సముద్రంలో వేస్తావా? సముద్రం సంతానం చూస్తాం. రేతవ లంచా కొడకని నేను సిగ్గులేదంటారు. రేతవ లంచా కొడకని నేను సిగ్గులేదంటారు. మమ్మల్ని సముద్రంలో తీసుకెళ్లి అమెరికా మన దేశం ఆగిపోయింది. ఆ షిప్ అయిపోయినా వాళ్ళ ప్రధానమంత్రి ఏం చేశాడు? ఏం బీకాడు? ప్రధానమంత్రి ఏం బీకాడు? నువ్వేం బీకుతావు? కాలుతారు పీకేమన్నా అంటే షిప్ ఆగిపోతే భయమా? లేకపోతే నువ్వు ఆగిపోతే భయమా? దూకు సావు. నువ్వు కూడా ఎత్తుకెళ్ళి సముద్రంలో వేసి కింద అడుగుని దొక్కిస్తా. నువ్వు తొక్కుతావని తెలిసి మమ్మల్ని రమ్మంటున్నావు దొంగ. మమ్మల్ని తీసుకెళ్ళి చంపుతాను. చెప్పేది షిప్ అయిపోయింది. ఇంకో షిప్ వచ్చింది బాబాయ్. వస్తే నువ్వు వెళ్ళు. చెప్పేది అవసరం అయిపోను. ఒకటి ఇస్తారు పెట్టుకో. ఒకటి ఎంత 2 లక్షలు. నీ ఫోన్ ఎవడు కావాలరా? ల్యాప్టాప్ యాపిల్ ల్యాప్టాప్ మాకు అవసరం లేదు. ల్యాప్టాప్ లేదు. రూపాయలు మొత్తం చూడు. అందరూ మాట్లాడుకున్నారు. మార్చేటప్పుడు తలకు ఫోన్ తలకు ల్యాప్టాప్ ఇస్తా అన్నారు. 3 లక్షలు సామాను 50,000 డబ్బులు తీసుకెళ్ళి మమ్మల్ని తీసుకెళ్ళి ఎటు సముద్రంలో చంపడానికి చూస్తున్నావు. చెప్పేది పాములు కాసేవాడా, పాములు ఆడిచ్చేవాడా, అమెరికా వాడు షిప్ ఆగిపోయింది. అమెరికా నుంచి మనకి ఎన్ని డబ్బులు వస్తాయి? ఏమొస్తున్నాయి? నీకు వస్తున్నాయి కావాలి డబ్బులు. భారతదేశానికి ఎన్ని డబ్బులు ఇస్తారు? భారతదేశానికి వస్తే తినరా నువ్వు తిను. మాకు అవసరం లేదు. నువ్వు భారతీయుడు కాదు. నువ్వు అయితే భారతీయుడు కాదు. అయితే భారతీయుడు అయితే నీకే కాల్చి పడి ఎవడు కాల్చేది? కాల్చి పడి ఆడు నువ్వు ఎత్తుకెళ్తారు. ఆడు నువ్వు ఎత్తుకెళ్తారు. భారతదేశం ఆగిపోయింది. అమెరికా వాళ్ళు షిప్ అంటే రావేంది? మాయ మహోడా ఎవడు నడగాల్చేది? యాదవ సిగ్గులేదంటారు నీకు. నా ఎప్పటి తెలుసు పొంగల్ తోలేవాడు అర్థం కదా. పనికిరాను చేపలు పండు అనుకున్నావు. చేపలు పండు అనుకున్నావు. సిగ్గు చేరం ఆడోడు షిప్ అయితే నాకేమరా? కాదు. ఏంటంటే 3,50,000 రూపాయలు నీకు వస్తున్నాయి. 3,00,000 ఐఫోన్ ఇస్తున్నారా? 1 రూపాయి ఐఫోన్ 2 లక్షలు అమ్ముకోమని చెబుతా. నీకు అవసరం లేదన్నారా? నీకు చెప్పారా? మాకు డబ్బులు నీకు ఇచ్చే డబ్బులు నువ్వే నాకు ఇచ్చావు. నీకు ఇస్తానికి నీ పేరు రాపిస్తా అక్కడ. అన్నదని చెప్పా నీకు ఇందాక. ఏంద్రా నీ పేరు రాపిస్తా అక్కడ. నా పేరు అవసరం లేదు. పానపారు గుట్టకాలు వేసేవాడా? చెప్పేది అర్థం కాదు నీకు. చూసావా? నువ్వు నీకు లాగా ముందు దాగి 5 దాగి తిరిగా ఉండలాగా ఏం చేస్తా? చిచ్చురా చిత్రంలో అందరూ కూడా తన్నుదానికి పడతావు. అంబడి కూడా కాలేపోయిందిరా. ఏంద్రా కాలేకపోతే ఏమనుకున్నావు? నువ్వు ఏమనుకున్నావు? అంబడి కూడా కాలు అంతవరకు ఇరిగిపోయింది. ఇరిగిద్దా? ఎరగొట్టవచ్చా? ఎరగొట్టుకుంటూ వెళ్తావు. జాదు వృక్ష అయిపోతావు. వృక్ష నీకు సిగ్గులేదు? నీకు చెప్పింది ఎవరురా? నువ్వు
అమెరికా ఒకటి షిప్ ఆగిపోతే నువ్వు ఎత్తుకెళ్ళు వెళ్ళు షిప్ ఎత్తుకెళ్తారా పని చేస్తా నువ్వు వెళ్ళిరా 2000 మంది కావాలి షిప్ అంటే ఏమనుకున్నా నీ కింద ఆడి కింద నీ కింద పని చేసేవాళ్ళగా పడ్డానంటారు నేను భారతదేశం గుడ్డు కాసుకున్నావు వెళ్ళిపో భారతదేశం నుంచి తోలేస్తారు రేపు నుంచి ఆడిది నీదా ఆడిది నీదా నీదే నీ బాబు ఆడిది నీదా అన్నమాట ఎవరు మాదే భారతదేశం అంటే ఎవరు అనుకున్నావు మాది యాదవ ఫేవర్ ఇది వెళ్ళిపో మరి నేనే లేదురా వస్తావరావా నేను రాను ఎందుకు తోలాలి భారతదేశంలో ఉంటా నువ్వు భారతదేశం నీదేంద్రా భారతదేశం పని చేయాలి ఇప్పుడు గుడ్కాడికెళ్ళొద్దని కాలరా పడుకుంది నువ్వు చంపేస్తాను బరి గుడ్డు కాడికి ఏం పరి నీకు ఏం పరు చపాతీలు అమ్ముకునేవాడా చపాతీ కాచాలు ఎడుకునేవాడు ఉండట్టుంటారు సిగ్గులేదు నీకు బర్రెలు ముడ్డే ముడి తిరగదు పద్దాకలు లక్ష్మీదేవిరా లేకుండా చేస్తా బరిగొడ్లు లేకుండా చేపిస్తా కోపిత్త కమేల కాడ కోపిత్త కమేల కాడ కమేల కాడ కోపించి మాసం అమ్ముతా పోగిలేసి ఆగు వస్తారావా రాను ఎందుకు రావు ఎందుకు ల్యాప్టాప్ తీసుకో ఐఫోన్ తీసుకో ఐఫోన్ తీసుకొని వాడుకో ఏ ఫోన్ నాకు అవసరం లేదు ల్యాప్టాప్ ఇస్తున్నావు ఏంది నీకే చేస్తున్నా మర్యాద చేస్తున్నాడు నాకెంతైతే నాకెత్తారు నీ బాగా నాకు అవసరం లేదు నాకు అవసరం లేదు పడవలు వెళ్తానికి నేను వస్తాను నీ చెప్పినా పని పనులన్నీ చేస్తావు చేయవా నేను ఏ పనికి మళ్ళీ పని చేస్తా ఏ పని చేస్తావు నువ్వు ఏ పనికి మళ్ళీ పని చేస్తా లక్ష్మీదేవిరా అది కూడా లక్ష్మీదేవరా మర్యాదగా షిప్పులో తిరిగి గాలి తిరిగి రోడ్లు అమ్మ తిరిగి ఎవరు సొమ్ము వచ్చిద్దా తినే రకాలు ఎవరు సొమ్ము వచ్చిద్దా తినే రకాలు రాకపోతే మాత్రం బరుగోడ్లు కాసి కాల్చి పడేపిస్తా గన్ను తీసుకొని చూద్దాం నువ్వు రాకుండా సాయంత్రం ఏం చేస్తావు రాకుండా ఏం చేస్తావు ఊరు మొత్తం ఊరు మొత్తం నీకే మాయ రోగమా ఎవరు ఎందుకు వస్తారు వాటర్ చుట్టూ విలేజ్ మొత్తం రామన్నారు ఎవరు రాడు పో ఎవరు వస్తారు నీలాంటి ఎత వేసాలు వేసేవాడికే రాపిచ్చి ఆగు షిప్ లో తీసుకెళ్ళినాక నోరు చంపుతాను చూస్తున్నావు పేరు రాపిచ్చి చూడు ల్యాప్టాప్ పోల్ మొత్తం తీసుకెళ్ళిపోయి చెప్పి రాపిస్తా నువ్వు దెంకెళ్ళి మామే చెబుతా నువ్వు దెంకెళ్ళి మామే చెబుతా ఏమని ల్యాప్టాప్ లు ఐఫోన్ తీసుకెళ్ళని చెబుతా తీసుకెళ్ళి నీ పేరు రాపిస్తా అక్కడ మరి అది 6 రోజులు జైలు శిక్ష చేపిస్తా నేను ఆగు కదులుతావా నువ్వు ఇక అయిపోయావు ఆగు అమెరికా వాళ్ళు కేసు ఎత్తి ఎట్టుందా తీసుకెళ్తారా అమెరికా తీసుకెళ్తారా ఎందుకు తీసుకెళ్తారు నేను రోడ్లు కడిగిస్తారు నేను రోడ్లు కడిగేవాళ్ళ నీకు ఆడికి నీకు రోడ్లు లేకపోయావనా నీ కడిగేవాడినా లేకపోతే నీ సొమ్ము ఏమైనా పెట్టావా లేకపోతే ఆ సొమ్ము ఏమైనా పెట్టాడా లేకపోతే నీ సొమ్ము ఏమైనా పెట్టావా దెబ్బ పడిందా చంపేస్తా ఏంద్రా చూపించావు కొరుకుతా ఏళ్ళు ఏళ్ళు చూపిస్తున్నా ఏళ్ళు చూపి మాట్లాడుతుంది నీతో మాట్లాడాలి అవసరం నాకు సాయంత్రం లోపు లోడ్ ఎక్కిపోయావు నీ తరపు నుంచి 20 మందిని తీసుకురా నీ తరపు నుంచి 20 మంది తీసుకురావా షిప్ లో తీసుకెళ్ళి మమ్మల్ని ముంచి సంపదామని చూస్తున్నావురా యాదవ్ లంబిడి కొడుకు సిగ్గులేదంట రెండు కిడ్నీ కొరికెత్తాలి అమ్మి కొడుకు గొంతుగా గొంతుకెత్తాలి మర్యాద కొడుకు ఏమనుకున్నావు ఏంద్రా యాదవ్లా సిగ్గులేదు నీకు డబ్బులు నాకు అవసరం నేను అడుక్కునేవాడినా లేకపోతే నీ దగ్గర చేత అనుకునేవాడినా లేకపోతే నేను పనికి మాలినా లేదా శబరమన్నా పిచ్చోడినా ఏదో లంబిడి కొడక ఏమనుకున్నావు నా దగ్గరికి షిప్ ఆగిపోతే నాకెవరా నీ షిప్ ఆగిపోతే ఆడి షిప్ మేత కూడా రాని చేస్తాం ఏంటికి నీదా నీ చేలో పడుతున్నా నీ చేలో మేపుతున్నా ఏమైనా మేపుతున్నా నీ చేలో ఏమనుకుంటున్నావు నువ్వు ఏం మాట్లాడుతున్నావు ఏంద్రా నువ్వు మాట్లాడదు రై నీకే చేస్తుంది కొడతాలో కొడుకు వెళ్ళా ఆ కొడుకు
ఏంద్ర ఇంకా చెప్తుంది రావుగా ఏం రాకు నువ్వు వెళ్ళి ఏం చేస్తావు ఏం చేస్తావు వెళ్ళి ఏం చేస్తావు ఏం చేస్తా సరే ఏం చేస్తా ఏం చేస్తావురా ఏం చేస్తా ఏం చేస్తావురా ఏం చేస్తా ఏం చేస్తాను ఆరేంద్ర పిసికెత్తి గొంతుకెత్తా తీసుకెళ్ళి షిప్ లో తీసుకెళ్ళి మమ్మల్ని చంపడానికి వచ్చామంటారు. సరే నీ పేరు రాపించి నీ మీద తాగు 10 ల్యాప్టాప్లు 5 ఫోన్లు ఎందుకు నీ మీద చదువుతా వచ్చావని చదువుతా పనికి నేను వచ్చాను పని చేయి డబ్బులు పెడతా 50,000 పెడతా రాను అన్న ఈ 50,000 ఓడుకోవాలరా నువ్వు ఓడుకోవాలరా 50,000 ఎల్లు ఏం చేస్తా తాడేసి సాయంత్రం ఈడ్చుకుంటే సముద్రం తీసుకెళ్ళిపోతాం నువ్వు లాక్కెళ్తారా సాయంత్రం నువ్వు పట్టుకోరా నడు సముద్రం ఇసులే పెద్ద కుట్టుకాల మా రామంటే ఎవరా నేను వస్తానని చెప్పినా నీకు నేను వస్తానని చెప్పి డబ్బులు ఇస్తాం ఎవరు కావాలి నీ డబ్బు నేను ఏమన్నా అడిగానా డబ్బులు వాళ్ళకి నేను ఇయ్యాలా నేను ఎందుకు ఇయ్యాలి మంది కూలి 50,000 2 నేను ఎందుకు ఇయ్యాలి లక్షలు ఎందుకు ఇయ్యాలి 10 లక్షలు అవుతాయి 20 మందికి నీకు ఇయ్యాలా నేను ఇయ్యాలా నీ ఊరోళ్ళకి మరి నీ వల్ల 10 మంది అయిపోతున్నారు ఎందుకు నువ్వు పని వచ్చింది నువ్వేనా పెట్లో పెట్టావా లేకపోతే నా బ్యాగ్ లో పెట్టావా లేకపోతే మా ఇంట్లో పెట్టావా లేకపోతే నా బ్యాగ్ లో పెట్టావా లేకపోతే మా ఇంట్లో పెట్టావా నీకు ఇస్తాను ఏంద్రా ఆడికి ఇయ్యాలా ఎందుకు ఇయ్యాలి నేను ఎందుకు ఇయ్యాలరా నీకు డబ్బులు ఇవ్వాలి దేనికి ఇయ్యాలరా సాయంత్రం బరిగొడ్లు ఉంటాయి బరిగొడ్లు లెక్క రాను ఏం చేస్తా పుడతావా తాగుతావా బరిగొడ్లు మొత్తాన్ని తొక్కించుకుంటా